ఒక ఆఫీస్లో వర్క్ ఒకటి చేసేసి వచ్చి నేను ఏదో సాధించిన అంటారు, కానీ ఇంట్లో ఇంత పని ఉంటుంది. ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, బయట వాళ్ళతో మాట్లాడాలి, రిలేషన్ని కాపాడాలి, అన్నీ కాపాడేది ఒక ఆడవాళ్ళు. మగవాళ్ళు జాబ్కి వెళ్ళేసి వస్తారు. నేను ఇంత 40,000 50,000 సంపాదిస్తాను, నేను ఇది చేసా అంటారు. అదే ఇంట్లో ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఈ పని ఎందుకు చేయలేని ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసి అడుగుతారు ఆడవాళ్ళని. ఇల్లు నీట్గా లేకపోతే ఎందుకు నీట్గా పెట్టలేదని. నువ్వు పనమని చేసుకున్నావా లేకపోతే ఒక భార్యను చేసుకున్నావా నాకు ఇప్పటికి అర్థం కాదు. ఈ పని నువ్వే చేయాలి, ఇంట్లో నువ్వు బాసనలు ఇందులో బట్టలు, పెళ్ళి చేసుకుంటప్పుడు ఇవన్నీ అడిగారే, నువ్వు ఇంట్లో పని మాత్రమే చేయాలి అని. మరి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళు సపోర్ట్ చేయరు. కొంతమంది హస్బెండ్ సపోర్ట్ చేయరు. నువ్వెందుకు చేయడం, నేను తీసుకొచ్చి పెడతాను, నువ్వు ఇంట్లో కూర్చో. కానీ పెళ్ళై ముందు అక్క డిఫరెంట్ ఏంటంటే, ఎంత చదువుకుంది అమ్మాయి, ఎంత నువ్వు ఇంట్లో బాసనలు తోంపించేదానికి అమ్మాయి ఎంత చదువుకుంటే నీకెందుకు? అవునా కదా? ఇప్పుడు ఇంట్లో పని చేపిస్తాను 100%, ఇంట్లో పని చేయకుండా ఉండదా? ఇంత చదువుకుంది, ఎక్కడ జాబ్ చేస్తుంది, అది ఏ కోటి రూపాయలు సంపాదించిన ఇంట్లో వచ్చి ప్లేట్స్ కడగాల్సిందే. ప్రతి ఒక్క మగాళ్ళు కూడా ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. మీరేదో మొత్తం మీ ఆస్తి మొత్తం అమ్మి పెట్టమని ఎవ్వరు అడిగారు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి దేనికైనా కూడా, ఖచ్చితంగా కావాలి. కానీ అలా లేని వాళ్ళకైతే మీ సపోర్ట్ మీరు తీసుకోండి అని చెప్తుంది. అలా లేని వాళ్ళకి మీ సపోర్ట్ మీరు తీసుకోండి. మీరేందో మీకు తెలుసు, మీరు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఒకరు నిందేశారా, నీ గురించి నీకు తెలుసుగా, అప్పుడు నువ్వు అనుకో అది నేను కాదు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి తెలిసే రోజు ఒక రోజు వస్తుంది. వెయిట్ చేయాలంతే. ఓకే, మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం. వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరైతే మన మీద నింద వేస్తారో వాళ్ళే అయ్యో నేను ఈమె గురించి తప్పుగా మాట్లాడాను అని వాళ్ళంతలకు వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. దానికి సమాధానం మన మౌనం ఒకటి. ఓకే, సో థ్యాంక్ యూ పావని గారు. ఓకే అక్క. సో మీరు ఇట్లాంటివే పావని చికెన్ సెంటర్ బ్రాంచెస్ చాలా పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే లేడీస్కి, యువతకి మీరు మంచి సజెషన్ ఇచ్చారని చెప్పొచ్చు. మీ వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క యువతి మేల్కోండి, ఎవరి మీద అంటే పేరెంట్స్ మీద ఎవరి మీద డిపెండ్ కాకుండా. సో మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఎలాంటివైనా పెట్టుకోవచ్చు. దాదాపు చాలా బిజినెస్లు పెట్టుకుంటున్నారు, కానీ చికెన్ సెంటర్ చాలా కష్టం. ఏ బిజినెస్ అయినా కూడా పావని గారు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అయితే అంటే చూసే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ముఖ్యంగా స్నేహ చికెన్ సెంటర్ ఎంత బ్రాండో అందరికి తెలిసిందే. అలాగనే పావని చికెన్ సెంటర్ కూడా మంచి బ్రాండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.